నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 65 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 65 ఏంటంటే, రాష్ట్రపతి గారు మనకి ఎప్పుడైతే లేని పక్షంలో మనకి ఉపరాష్ట్రపతి గారు ఆ యొక్క పదవిలో ఉంటారని చెప్పి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పుకునేటప్పుడు. మరి దానికి కొన్ని కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కొన్ని ఉన్నాయి భారత రాజ్యాంగంలో. అవి ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జస్ట్ అంటే డైరెక్ట్ గా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయరు, జస్ట్ ఆయన ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చేస్తూ ఉంటారు. దానికి ఆర్టికల్ 65 ఆఫ్ 1 క్లాస్ 1 లో ఏం చెప్పారంటే, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక చనిపోయినట్లయితే, లేదంటే ఆ పదవి నుండి ఆయన తొలగించడం కానీ, మనం చెప్పుకున్న ఇంపీచ్మెంట్ అని చెప్పి అభిశంసన తీర్మానం, ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి చైర్లోకి ఎవరు వస్తారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. అంటే దాన్ని కొనసాగించడానికి అయితే మాత్రం కాదు. మనకి ఏంటంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే వస్తారో, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి పర్సన్ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అది ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా లేనప్పుడు. అలాగే ఆర్టికల్ 65 ఆఫ్ 2 ఏం చెప్తుందంటే, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆ పదవిలోని తాత్కాలికంగా లేరు, అంటే టెంపరీగా లేరు. టెంపరీగా ఎప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఇల్నెస్, ఏదైనా ఒంట్లో బాగోకపోయినా, లేదంటే ఎక్కడికైనా వేరొక దగ్గరికి వెళ్ళినా, లేదంటే కొన్నాళ్ళ పాటు ఏదో ఒక వర్క్ ఉండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి దగ్గర ఆయన లేకపోవటం, లేదంటే కంపల్సరీ ఆయన ఉండాల్సిన టైంలోనే ఆయన వేరొక ఎక్కడో ఒక దగ్గర ఉండటం, ఇలాంటివి జరిగినప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో